నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ఈరోజు నేను మన తెలంగాణలోని అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. సో ఈ మార్కెట్ వచ్చేసి మన బాటా సింగారం. సో చూసుకోవచ్చు, మీరు బోర్డు కూడా చూపిస్తున్నా మీకు. సో ఫ్రూట్ మార్కెట్ బాటా సింగారం. సో ఈ లొకేషన్ ఎక్కడంటే హైదరాబాద్ నుంచి వస్తుంటే విజయవాడ హైవే చూసుకోవచ్చు మీరు. సో మనకు హైదరాబాద్ నుంచి వస్తుంటేనే బాటా సింగారం అని ఉంటుంది. సో మీరు గూగుల్ మ్యాప్లో బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ అని సర్చ్ చేసుకున్నా కానీ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తీసుకొస్తుంది. సో ఈరోజు ఈ ఫ్రూట్ మార్కెట్లో మనకు ఏమేమి ఫ్రూట్స్ దొరుకుతాయి అండ్ హోల్సేల్లో అది కూడా చాలా తక్కువ రేట్లు ఉంటాయి. అండ్ మీరు బయట కూడా చూసుకోవచ్చు. సో వెహికల్ లేని వాళ్ళు కూడా ఇక్కడ ఆటోస్ మొత్తం అవైలబుల్ ఉంటాయి. వీళ్ళు కిరాయి మాట్లాడుకొని మీరు ఫ్రూట్స్ కూడా తీసుకొని పోవచ్చు. సో ఈ వీడియో ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే ఫ్రూట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు ముఖ్యంగా యూజ్ అవుతుంది. జ్యూస్ పాయింట్లు కానీ అండ్ క్యాటరింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ అండ్ బండ్లు పెట్టి అమ్ముకుంటారు కదా ఫ్రూట్స్. సో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్న ఫ్రూట్స్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది మార్కెట్ ఎంట్రెన్స్. సో మార్కెట్లోకి ఎంట్రెన్స్ కాగానే మొత్తం బొప్పాయిలు అయితే ఉంటాయి, మనకు చూసుకోవచ్చు మీరు. హాయ్ 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 చూసుకోవచ్చు మీరు. మార్కెట్ ఎంట్రెన్స్లో మొత్తం బొప్పాయిలు ఉంటాయి. సో మొత్తం ఇట్లా హోల్సేల్ అమ్ముతారు వీళ్ళు. మనం ఇక్కడ మినిమం ఏది తీసుకున్నా కానీ 10 kgs తీసుకోవాలి. సో ఎందుకంటే హోల్సేల్ కాబట్టి కిలో 2 కిలోలు అయితే అమ్మరు. మినిమం 10 కిలోలు తీసుకుంటేనే వాళ్ళు సేల్ చేస్తారు. చూసుకోవచ్చు మీరు. మొత్తం ఇవో ఆటోల నిండి ఉన్నాయి చూడండి. ఇవన్నీ రైతులే, మొత్తం డైరెక్ట్ రైతులే. మనకు సిటీలో అయితేనేమో ఆ మధ్యలో అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇక్కడ నుంచో తీసుకొస్తారు. ఇక్కడ నుంచో తీసుకొచ్చి మనకైతే సిటీలో కానీ విలేజ్లలో టౌన్లలో కానీ అమ్ముతుంటారు. ఇక చూడొచ్చు మీరు. సో బొప్పాయిలు చూడండి ఎంత పండుగ అయిపోయినాయి. సో చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ కొంచెం కచ్చిగా ఉన్నాయి అండ్ కొంచెం బాగా పండిపోయినాయి. కంప్లీట్గా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ అయితే వచ్చినాయి. ఈ బొప్పాయిలు అయితే 20 రూపీస్ కేజీ అంట చూడండి. సో వీళ్ళైతే అమ్ముతున్నారు, వీళ్ళు రైతులు డైరెక్ట్. సో అమ్మాయి వాళ్ళు అయితే తీసుకొని పోతున్నారు. అండ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. సో ఈ ఆటో నిండి ఉన్నాయి చూడండి. చూడండి యా ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇగో మంచి ఒక మరక కూడా లేదు పండ మీద, చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. అండ్ కంప్లీట్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. సో చాలా బాగున్నాయి. సో ఇవి ఎట్లానా కేజీ? ఇది 40 రూపీస్ కేజీయా? ఓకే. మొత్తమా అంటే సైజు బట్టి ఉంటాయా? ఓకే. ఈ చిన్నదానికా? ఇది ఏం రేట్ ఉంటుందన్నా? 45, 40. ఆ చిన్నవి. ఈ పెద్దగా అయితే 40. ఓకే. ఆ పెద్దది అయితే 35. ఓకే. 3 kg అట్లా ఉంటుంది. ఓకే. సో మినిమం ఎన్ని కేజీలు తీసుకోవాలన్నా? 10 kgs తీసుకుంటేనే హోల్సేల్. ఓకే 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 ఓకే. సో ఇంకేమన్నా తక్కువనా అంతేనా ఫిక్సా? రెగ్యులర్ వచ్చే వాళ్ళైతే ₹1-2 తక్కువ. ఓకేనా, థ్యాంక్ యూ. ఇక చూసినారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే కాయని బట్టి రేట్ ఉంటుంది. సో మినిమం చిన్నగా అయితే తక్కువ రేటు, పెద్దగా అయితే ఎక్కువ రేటు. అండ్ మంచిగా A1 గ్రేడ్ ఉన్నదానికి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో 35 రూపీస్ సో కేజీ. సో మనకు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళైతే మినిమం ₹60, ₹50 తక్కువ అయితే ఎవ్వరు అమ్మరు. చూడండి ఇది ఎట్లా అంటే మొత్తం మార్కెట్ మొత్తము సెక్షన్స్ వైజ్ ఉంటుంది. ఒక సెక్షన్లో మొత్తం బొప్పాయి అమ్ముతారు, ఒక సెక్షన్లో పైనాపిల్, ఒక సెక్షన్లో యాపిల్. సో ఇట్లా అన్నమాట. సో మొత్తం అయితే ఇప్పుడు మనం చూస్తున్న సెక్షను బొప్పాయిలు చూడండి. మొత్తం బొప్పాయిలు. ఈ సెక్షన్ అంతా బొప్పాయిలు. అక్కడ నుంచి ఆ చివర నుంచి చూడండి మొత్తం బొప్పాయిలు. నెక్స్ట్ మనము బొప్పాయిలు చూసినాం కదా. సో బొప్పాయిలకు సంబంధించిన రేట్లు కూడా చూసినాం. సో 20 నుంచి 35 రూపాయల వరకు అయితే కేజీ లెక్క అమ్ముతున్నారు. ఇక చూడండి ఇగో. సో ఈ సెక్షన్ అంతా బొప్పాయిలు. నెక్స్ట్ మనం ఇంకే దేనికి పోదామంటే వాటర్ మిలన్. సో నెక్స్ట్ మనం వాటర్ మిలన్ సెక్షన్లోకి అయితే పోదాం. సో పుచ్చకాయలు చూద్దాం పోయి. ఇప్పుడు పుచ్చకాయలు కూడా ఏమేమి రేట్లు ఉన్నాయి ఏందనేది. ఇప్పుడు మనం వాటర్ మిలన్ సెక్షన్లోకి అయితే వచ్చినాం చూడండి. డైరెక్ట్ డీసెంలోనే పెట్టి అమ్ముతారు. సో ఇక్కడ నుంచి అండ్ అక్కడ వరకు మొత్తం డీసెంలలో ఉన్నాయి చూడండి. సో వీళ్ళందరూ రైతులే డైరెక్ట్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక చూడండి డీసెంలలో. సో లోడ్ అయితే దింపుతున్నారు ఇప్పుడు. ఇక చూసుకోవచ్చు. ఇక చూడండి మొత్తం లేడీసే ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళే పైనుంచి మొత్తం దింపుతున్నారు. సో చాలా మంచిగా ఉన్నాయి. भाई कैसे दे रहे भाई? किसका है भाई? रेट कितना? అక్క ఎట్లాగా కేజీ? ఎట్లా కేజీ? 15 రూపాయలు కేజీయా? ఓకే చూసుకోవచ్చు మీరు. 15 రూపాయలు కేజీ అంట. సో చాలా మంచిగా, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి. సో నిన్న శివరాత్రి కూడా అయిపోయింది. సో కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. సో మన సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో సమ్మర్లో మనం వాటర్ మిలన్ బాగా తింటాం. సో ఇక్కడనే 15 రూపాయలు అమ్ముతున్నారంటే బయట మనకు 40 రూపాయలు తక్కువ అయితే ఎవరు అమ్మరు. బండ్ల మీద అమ్మటోళ్ళు కానీ ఇక్కడ రోడ్ల మీద అమ్మటోళ్ళు కానీ 40 రూపాయలు 50 రూపాయలు కేజీలకైతే అమ్ముతున్నారు వాటర్ మిలన్.
ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఉన్నాయి. శాంపుల్ కూడా కట్ చేసి పెట్టినారు. సో ఫుల్ కలర్ ఉన్నది. యా ఇక్కడ చూసుకుంటే మనకు కర్బూజాలు చూడండి. సో డీజం నిండి ఉన్నాయి. సో వీళ్ళు ఆర్డర్లు అయితే మంచిగా పెట్టుకుంటున్నారు. సో తెలుగు వస్తుందా? హిందీ తెలుగు వరకు వస్తుంది. ఎట్లా అమ్ముతున్నారు కేజీ? 30 రూపాయలు. 30 రూపాయలు కేజీ. 20 రూపీస్. 30 రూపీస్ కేజీ. ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అనేవి? అనంతపూర్. ఇక్కడ డైరెక్ట్ మీరు రైతులా ఇక్కడ అమ్మటోళ్ళ? మేము అమ్మటోళ్ళం. మీరు అమ్మటోళ్ళ. ఓకే, అంటే మీకు మార్జిన్ ఉంటుందా మీ కేజీలకి? ఇంటారు మీరు మార్జిన్ మేము కమిషన్ ఏజెంట్. కమిషన్ ఏజెంట్. ఓకే. ఇవి ఎన్ని రోజుల ముందు కట్ చేస్తారన్న రైతులు అక్కడ? ఒక్కనాడు ఇవాళ కోసి రేపు వస్తుంది పండి అడిగి. ఓకే, నెక్స్ట్ డే ఒక రోజు ముందు కట్ చేసుకొని తీసుకున్నాం వచ్చేసి. అండ్ మార్జిన్ చేస్తే మనం తగ్గుతుంది అంతేనా? తగ్గుతుంది. అయితేనేమో తక్కువ. టన్ 2 టన్నుల అయితే 20 తక్కువ. మినిమం 10 కిలోలు తీసుకోవాలి కదా? మినిమం 10 కిలోలు. మినిమం 20 కిలోలు. 20 కేజీ మినిమం. 10 కేజీ కూడా ఉండదు, 5 కిలో ఉండదు. మినిమం 20 కేజీ. ఇది ఏ టైం రావాలన్న? తొందరగా ఏ టైం వస్తే మంచిది? 5 o'clock వస్తే దొరుకుతుంది అన్ని మాల్. 5 కిలోస్ మార్నింగ్ 5 కిలోస్. ఓకే, ఏ టైం వరకు అమ్ముతారు? ఉంటాం 3-4 గంటల దాకా. మధ్యాహ్నం 3-4 గంటల దాకా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూస్తున్నారు కదా, సో ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక మనకు మంచి ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి అంట. అండ్ రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, పుచ్చకాయలు అమ్ముతున్నారు. ఎంతనా రేటు? కొంతమంది రేట్లు చెప్తలేరు. ఎంతనా? 15నా? సో 15 రూపీస్ కేజీ అంట. సో ఈ డీసెం నిండి ఉన్నాయి. సో ఇక్కడ కూడా డీసెం నిండి ఉన్నాయి. యా ఇక్కడ కూడా చూసుకోవచ్చు కర్బూజాలు. సో మొత్తం పండు మాగిపోయినవి. సో స్వీట్గా వాసన అయితే అదిరిపోయింది. వాసన వస్తున్నాయి. సో 25 రూపాయలు కేజీ అంట, చూసుకోవచ్చు మీరు. సో ఈ డీసెం నిండి ఉన్నాయి. సో వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. సో మంచిగా వస్తుంది వాసన. సో ఈ సెక్షన్ అంతా సో కర్బూజాలు అండ్ వాటర్ మిలన్స్, పుచ్చకాయలు. రైట్, ఇంకా ఇక్కడ ఎల్లో కలర్. సో ఇది స్వీట్ బాగుంటుంది, ఎల్లో కలర్. సో మొన్న మా ఇంటి దగ్గర కొనుక్కుని ఉండే నేను, బండి మీద అమ్ముతుంటే. సో నాకు ఇది 40 రూపాయల కేజీలకి ఇచ్చారు ఆడ. సో ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు చూద్దాం. అన్న ఎంతనా కేజీ ఇది? కిतना कैसे दे रहे కేజీ? 30 రూపాయలు కిలో. 30 రూపాయలు. సో 30 రూపీస్ కేజీ అంట, చూసుకోవచ్చు మీరు. సో చాలా స్వీట్గా ఉంటుంది. లోపల పల్పు ఎల్లో కలర్ ఉంటుంది, మామూలుగా బయట గ్రీన్ కలర్ ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా ఈ కలర్ పుచ్చకాయ తిని ఉంటే కామెంట్ చేయండి. ఓకే, हर एक वेराइटी इसमें ये क्या बोलते हैं, ऊपर हल्दी कलर आता है, ओके, उसका अंदर लाल आता है. अच्छा बताओ कैसे? इधर आओ दिखाता हूँ. ये किधर से लाए तुम? ये इधर आया, ये तमिलनाडु से आया. केरला? तमिलनाडु. तमिलनाडु. कितना टाइम लगता है आप इधर हैदराबाद आने को? वो घंटे को 30-40 किलोमीटर आ जाता. अच्छा, आओ. ओके. कब स्टार्ट हो गया तुम? हम लेके के 2 दिन हो गए. देखो ये वैरायटी देखो, ये वैरायटी देखो. సో మనకు బయట స్కిన్ ఎల్లో కలర్ ఉంది, हाँ. లోపట अंदर लाल आता है. రెడ్ కలర్ చూడండి. సో నిజంగా ఇది వెరైటీ ఫ్రూట్. సో మీరు ఈ ఫ్రూట్ తినుంటే కనుక సో కామెంట్ చేయండి. ఏ కైసే దే రే భాయ్? ये भी 30 रुपये किलो चाहिए. 30 రూపాయలకి. ఇంకా లోపల కూడా ఉన్నాయి చూడండి. సో 30 రూపాయల కిలోనంట. సో బయట మినిమం 50 రూపాయలు 60 రూపాయలు తక్కువ అయితే అమ్ముతలేరు, ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఏ మినిమం కితే లేనా? मिनिमम 20 किलो. 20 కిలో. సో మినిమం 20 కేజెస్ తీసుకోవాలంట. సో మనం ఇది హైబ్రిడ్. अरे इधर लड्डू है देखो. సో ఈ మార్కెట్లో ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్లేస్లో అమ్ముకుంటున్నారో ఇది ఒక ప్లేస్ని మోండా అంటారు. సో ఇక్కడ వీళ్ళు వచ్చి అమ్ముతున్నారు కాబట్టి ఈ ప్లేస్కి వీళ్ళు పర్సంటేజ్ తీసుకుంటారు. ఎవరైతే మార్కెట్ యజమాని ఉంటారో వాళ్ళు 10% కమిషన్ అయితే. కిత్తే కమిషన్ లేతే మార్కెట్ 10% లేదేనా? సో 10% కమిషన్ మార్జిన్ తీసుకుంటారు. అంటే 100 రూపాయలకు 10 రూపాయలు అయితే తీసుకుంటారు. ఒకవేళ 1000 రూపాయలు వీళ్ళు అమ్మితే 100 రూపాయలు ఈ మార్కెట్ యజమానికి వీళ్ళు పే చేయాలి. సో ఇది థ్యాంక్ యూ భయ్యా. రైట్, సో ఇప్పుడు మనం పుచ్చకాయలు చూసినాము అండ్ కర్బూజాలు చూసినాం కదా. నెక్స్ట్ ఇంకా యాపిల్, పైనాపిల్ అండ్ ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. సో పైన ఉంటుంది. సో ఇక్కడ మీకు షెడ్ కనబడుతుంది కదా, సో ఆ పైన ఉంటాయి. సో ఇక్కడ కింద ఎంట్రెన్స్లోనే మనకు ఇవి అయితే అమ్ముతున్నారు. ఓకే, నెక్స్ట్ మనం పైనాపిల్ దగ్గరికి పోదాం. ఓకే.